అందరికీ ఈరోజు వచ్చేసి ఇది పల్లి మొక్క. సో పల్లి మొక్క అయితే మొత్తం ఎండిపోయింది. సో కింద గ్రోత్ వచ్చిందా రాలేదా, పల్లీలు వచ్చాయా లేదా చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము. సో ఇదైతే తవ్వుదామండి. మట్టి అయితే కొంచెం గట్టిగానే ఉంది. చూడండి, మనకు పల్లీలు అయితే వస్తున్నాయి. చూడండి పల్లి మొక్క ఇదంతా మొత్తం మనము తీసుకోవాలి. చూడండి, చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. చూద్దాం ఎంతవరకు నాటుకున్నాయి, మొక్కలు ఎంతవరకు వచ్చాయి. వచ్చాయండి పల్లి మొక్కలు. చూడండి పల్లి మొక్కలు. పల్లి మరి అయిందా అవ్వలేదైతే మాత్రం ఒకసారి చెక్ చేద్దాం, చూద్దామండి. ఇదిగోండి పల్లి. చూడండి పల్లి గింజలు చాలా బాగా వచ్చాయండి. నా గొంతు కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చింది. ఒక్క పల్లి గింజ పెట్టాను, దానికి కొన్ని అయ్యాయి లేండి, ఒక 5-6 అయ్యాయి, బాగానే వచ్చాయి. ఇది మీకు పుదీనా ఇంతకుముందుకు ఒక వీడియోలో పెట్టాను కదండి, పుదీనా గ్రోతింగ్ అని చెప్పేసి పుదీనా మొక్కలు. ఇవి వచ్చేసి మీకు ఆలు, ఇంతకుముందు వీడియోలో పెట్టాను మీకు ఆలు. మనమైతే ఏం తీసుకురాలేదండి మొక్కలాగా. సో ఈ డబ్బాలో వేసి కిందికి తీసుకెళ్తాను. నేను మొక్కల గురించి రాలేదు, జస్ట్ వాటర్ పోద్దామని వచ్చాను. అందులో నాకు ఇవి కనిపించాయి. ఓహో, ఇంకా పల్లి ఉందండి ఇందులో. చూడండి, ఇంకేమైనా ఉండొచ్చా, లేవనుకుంటా. మరీ ఇంత పిసినారు అనుకోకండి, జస్ట్ చూస్తున్నాను అవుతున్నాయా అని. ఇది తోటకూర కనిపిస్తుంది కదా. ఇదైతే న్యాచురల్గా వచ్చినాయి, మనం పెట్టిన ఏం లేదు ఇందులో. చూడండి, పుదీనా అయితే భలే నాటుకుందండి. ఒక చిన్న కొమ్మలు పెట్టాను, దానికి ఇంత గ్రోత్ వచ్చింది, చాలా గ్రోత్ వచ్చేసింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇంత గ్రోత్ వస్తుంది. చూడండి, మీరే చూడండి, టబ్బులో సగం పుదీనే ఉంది, అంత గ్రోత్ వచ్చేసింది.